ఖమ్మం అర్బన్ పరిధి వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో భూదాన్ భూముల్లో ఇండ్లు కట్టుకొని ఉంటున్న పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో దండయాత్ర చేసింది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో నిరుపేదల ఇండ్లను నేలమట్టం చేసింది. స్థానికంగా భూములు కలిగిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూముల్లో ఉంటున్న పేదలను అక్కడ లేకుండా చేయాలనే ఈ కుట్రకు తెరలేపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అనుకూల అమాత్యుడు అదే పార్టీలో ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసొచ్చింది. నిరుడు కూడా ఓ దఫా రెవెన్యూ పోలీసులను ప్రయోగించి కాలనీలోని పలు ఇండ్లను కూల్చివేయించారు. అక్కడ నివసించే బడుగు బలహీన వర్గాల వారి ఇండ్లను పూర్తిగా నేలమట్టం చేస్తేనే తమ భూముల ధరలు పెరుగుతాయనే కుటల బుద్ధితో కొందరు పేర్లతో కోర్టులో కేసులు సైతం వేయించారు. చివరకు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి వేలాది మంది పోలీసుల బందోబస్తు నడుమ పేదల ఇండ్లను నేలమట్టం చేయించారు. నా పరిస్థితి ఏంటన్నా ఇది? నా పరిస్థితి ఏంటి? అసలు ఏమైనా ఇది ప్రజారాజ్యం, ప్రజాస్వామ్యం హక్కు, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అన్నాడు. ఇదంతా వాళ్ళు ముగ్గురు మంత్రులు ఉన్నారు, సంబరపడటమే కానీ ఏమైనా చేసేది లేదన్నా. గత కేసీఆర్ గారు ఉన్నప్పుడే కొద్దిగా గొప్ప కరెంటు నీళ్లు మాకు అదే ఇది ఇచ్చి ఉండనిచ్చిందన్న. మమ్మల్ని ఇంత దుర్మార్గంగా ఖాళీ చెప్పి లేదన్నా. ఇదేం రాజ్యం అన్నా? ఇదేం ప్రజాస్వామ్యం? ఇదేం రాజ్యం? ఒక కోర్టు ఆర్డర్స్ లేవు, ఒక ఈ జడ్జిలు లేవు, ఏది లేదు. ఉన్న పలంగా ఖాళీ చేయి.